హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మహేష్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ప్రధానంగా మెయిన్ నెట్కి చాలా దగ్గరలో ఉన్నాం, వెరీ క్లోజ్గా ఉన్నాం. ఈరోజు 29th, ఈ వీడియో చేసే టైంకి 29th. కేవైసీ మైగ్రేషన్ అనే డెడ్ లైన్ 31వ తారీఖుకి కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఎవరి అయితే కంప్లీట్ అవ్వలేదో వాళ్ళు త్వరగా చేయించండి. అలా కంప్లీట్ చేయని పక్షంలో వాళ్ళ ద్వారా వచ్చిన కాంట్రిబ్యూషన్, అంటే మీ టీం మెంబర్స్ నుంచి వచ్చిన కాయిన్స్ ఏవైతే మీ హోమ్ స్క్రీన్ మీద ఉన్నాయో అవి బర్న్ అయిపోతాయని చెప్పి పైకోర్ టీం వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు రీసెంట్గా. అందరికీ తెలుసు ఆ విషయం. సో అందరూ స్పీడ్గా చేయొచ్చండి. ఇంకోటి ఏంటంటే, ఈ పాపప్ వస్తుంది. ఈ పాపప్లో ఏముందంటే, యూ మస్ట్ కంప్లీట్ ద లైవ్నెస్ చెక్. యువర్ కేవైసీ రిజల్ట్ అండ్ మైగ్రేషన్ ఆర్ పెండింగ్ బికాస్ యూ నీడ్ టు కంప్లీట్ అడిషనల్ లైవ్నెస్ చెక్స్. కంప్లీట్ దిస్ స్టెప్ నౌ టు అన్బ్లాక్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రాసెస్. డూయింగ్ ఇట్ లేటర్ విల్ కాస్ట్ డిలేస్ ఇన్ యువర్ కేవైసీ అండ్ రిసీవింగ్ యువర్ ఫైల్. సెకండ్ మైగ్రేషన్ కూడా దగ్గరలో పడింది. అడిషనల్ లైవ్నెస్ చెక్స్ అందరికీ ఇస్తున్నారు. ఆ మనుషులు ఆపరేట్ చేస్తున్నారా లేకపోతే బాట్స్ ఆపరేట్ చేస్తున్నారని చెక్ చేసుకుంటున్నారు. ఆ మనుషులు ఉన్నారా లేదా చెక్ చేసుకున్నారు. లైవ్నెస్ చెక్ అందరూ చేసుకోండి. అందరూ మళ్ళీ చేసుకోండి. ఎన్నిసార్లు వస్తే ఎన్నిసార్లు చేసుకోండి. మీ పాస్వర్డ్లు జాగ్రత్తగా ఉంచుకోండి. పాస్వర్డ్స్ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎవరికి చెప్పకండి. అంటే ఈ లైవ్నెస్ చెక్ ఎలా ఉంటుందంటే, ఈ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే మనం కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే ఈ లైవ్నెస్ చెక్ వచ్చినప్పుడు లెఫ్ట్, రైట్, అప్, డౌన్, స్మైల్, ఓకేనా, ఇవి వస్తాయండి. ఇవి చేసుకొని సబ్మిట్ చేసేయండి. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చేయండి. మీకు చేయడం రాకపోతే మీకు తెలిసిన వాళ్ళతో చేయించుకోండి. మీ లీడర్ దగ్గరికి చేయించుకోండి, ఓకేనా. నా డైరెక్ట్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తొందర చేసుకోండి, ఓకేనా. లేకపోతే మీ కింద టీం ద్వారా వచ్చినాయి మీకు రావు. మీకు అసలు మైగ్రేషన్ రాదు. సెకండ్ మైగ్రేషన్ మీ ద్వారా వచ్చినా నాకు కూడా రావు. ఇంత కష్టపడి వేస్ట్ కదా. ఇది చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే పైకోర్ టీం వాళ్ళు మెయిన్ నెట్ వచ్చే టయానికి ప్రతి ఒక్క యూజర్ పైన ఉపయోగించుకోవాలని చెప్పి వాళ్ళు గంటాపదంగా చెప్పారు. అంటే ఏంటి, చాలా మంది 2027 వరకు లాకింగ్లో ఉన్నాయి. మరి ఈలోపు అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ రావాలి కదా, అది ఇస్తున్నారు. దానికి లైవ్నెస్ చెక్లు, ఓకేనా. అందరు చేసుకోండి, సిద్ధంగా అండి. రెండోది, హెల్ప్ డెస్క్ ఒకటి తీసుకొచ్చాం. హెల్ప్ డెస్క్ ఒకటి తీసుకొచ్చామంటే బాగా సక్సెస్గా రన్ అవుతుంది. కొంతమంది వాళ్ళని పిసినారులు అనాలో లేకపోతే ఇంకేమన్నా నాకు అర్థం కావట్లేదు. నేను మన వాళ్ళందరికీ మాట ఇచ్చాను, బూతులు మాట్లాడనని. నేను నా మాట మీద నిలబడతాను, ఆ మాటకే కట్టుబడి ఉంటాను. హెల్ప్ డెస్క్ తీసుకొచ్చింది డౌట్స్ క్లియర్ చేయడానికి మాత్రమే, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కాదు. ఇప్పుడు హెల్ప్ డెస్క్ మీరు మెసేజ్ చేస్తే, పేమెంట్ చేస్తే వీళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ఆన్సర్ చేస్తారు కదా, అది మీ డౌట్ క్లియర్ చేయడానికి మాత్రమే. మీ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేయరు. మీ డౌట్స్ క్లియర్ చేయడానికి మాత్రమే. మీ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేయరు. కనీసం అది చెప్పేవాళ్ళు ఉండాలి కదా. డౌట్ క్లియరెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా మీకు? ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. హెల్ప్ డెస్క్ మీరు పేమెంట్ చేయమాకండి. మాకు ఆ 50 రూపాయల చిల్లర డబ్బుల కోసం చేస్తున్నాం అనుకున్నారంటే, నిన్న నాకు సోంబేర్ అన్నాడు. అనుకోమాకండి. నిన్న నాకు సోంబేర్ అన్నాడు, ఎంతమంది దగ్గర కలెక్ట్ చేస్తున్నారు అని అన్నాడు. కేవైసీ పెండింగ్లో పడింది, అది స్క్రీన్ షాట్ పెట్టాను నాకు. అంటే మన ఎగ్జిక్యూటివ్కి స్క్రీన్ షాట్ పెట్టాడు. కేవైసీ అతనితో పెండింగ్లో పడింది, ఆ స్క్రీన్ షాట్ మన ఎగ్జిక్యూటివ్కి పెట్టాడు. పెడితే మీరు పెండింగ్లో పడిందంటే అయితే పాస్ అవుతారు, లేకపోతే రీసెట్మెంట్ ఆప్షన్ వస్తుందని చెప్పారు మన ఎగ్జిక్యూటివ్. చెప్తే ఇది మాకు తెలియదా? మీరు చెప్పాలా ఏంటి? దీనికి 50 రూపాయలు తీసుకుంటారా? తెలిస్తే నువ్వెందుకు స్క్రీన్ షాట్ పెట్టావు? అసలు చేసేవాడు తెలిసిద్దిరా సోదిగా. మీ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికే కదా నన్ను సావదొప్పింది ఇప్పుడు దాకా. ఆ డౌట్స్కి నేను హెల్ప్ డెస్క్ తీసుకొచ్చా. డౌట్స్ ఉంటేనే మీరు హెల్ప్ డెస్క్ని సంప్రదించండి. డిస్ప్లే మీద నంబర్లు కనపడుతున్నాయి, చూస్ చేయండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకే. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఎమ్మటే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదో టైంలో సాయంత్రం 6 కల్లా మీ దగ్గరికి ఆన్సర్ వస్తుంది, లేకపోతే గంట లేటుగా రావచ్చేమో, ఓకేనా. అది మీ క్యూఆర్ కోడ్ వచ్చిందంటే పేమెంట్ చేయమని, అంటే మీ డౌట్ అక్కడ అడుగుతారు కదా, మీ స్క్రీన్ షాట్ వాయిస్ మెసేజ్ పెడతారు కదా. మీ క్యూఆర్ కోడ్ వచ్చిందంటే వాళ్ళకి ఆ ఎగ్జిక్యూటివ్స్ దగ్గర మీకు ఏదైతే డౌట్ రేస్ చేశారో దానికి ఆన్సర్ ఉన్నట్టు అర్థం. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోతే మాకు తెలియదని చెప్పేస్తారు. ఎందుకంటే అన్నీ తెలిసిన ఎవరు లేరు ఇక్కడ. హెల్ప్ డెస్క్ నెంబర్లు ఇస్తే దానికి కాల్స్, వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ఆల్రెడీ నార్మల్ కాల్స్ సిమ్ ఆఫ్ చేసి పెట్టాం.
వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. కాల్స్ చేయడానికి కాదండి, దయచేసి ఏమనుకోకండి. వాట్సాప్లో మీరు స్క్రీన్ షాట్ వాయిస్ మెసేజ్ పెట్టండి, దట్స్ ఆల్. మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ క్లియర్ చేసిన డౌట్లు బట్టి మీకు అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. మీకు డౌట్ వస్తే స్క్రీన్ షాట్ పెట్టండి, లేకపోతే పెట్టకండి. మీ డౌట్కి వాళ్ళు ఆన్సర్ చెప్తే అది చిన్నది కానీ పెద్దది కానీ మీరు 50 రూపీస్ పే చేయాల్సిందే. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, జాయిన్ అవ్వండి. ఓకేనా? చాలామందికి అప్డేట్స్ వాట్సాప్ ఛానల్లోనే ఇస్తున్నాను, గ్రూప్స్లో ఇవ్వట్లా. ఎందుకో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అక్కడ మీది అకౌంట్ ఏ పొజిషన్లో అయితే ఉందో, మీది అకౌంట్ అక్కడ ఏ పొజిషన్లో అయితే ఉందో అది ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఈ ఎగ్జిక్యూటివ్ యొక్క లక్ష్యం. హెల్ప్ డెస్క్లో వాళ్ళు వచ్చేసి మీ ఇంటికి వచ్చి కేవైసీ పెండింగ్లో పడిన దాన్ని ఓపెన్ చేసి చేయడం అలా ఉండదు. అది కంపెనీ చేయాలి, అల్గారిథం ద్వారా ఇద్ది. అది ఆ విషయం మీకు తెలియదు కదా, కంపెనీ చేసిద్ది పలానా టైంకి అయితే ఎప్పుడు అవుతుందో అది తెలియదు కదా. ఆ క్లారిటీ కోసమే మీరు హెల్ప్ డెస్క్ని సంప్రదిస్తున్నారు. అది వీళ్ళు చెప్తారు, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. యాక్చువల్గా అయితే నా జీవితాశయం ఒకటి ఉందండి, నికోలస్ గారిని కలవాలనేది నా జీవితాశయం. త్వరలో మెయిన్ నెట్ లాంచ్ అయిన తర్వాత నా జీవితాశయాన్ని నెరవేర్చుకోబోతున్నాను. సార్ని కలిసే లింక్ దొరికింది నాకు. మీట్ అయ్యేది ఖచ్చితంగా సార్ని కూర్చోబెట్టుకొని, లేదా నించోనో వీడియో చేయడమో, ఫోటోలు తీసుకోవడమో. వీడియోనే ఉంటుంది, ఫోటోలు ఉండవులండి. ఫోటోలు వీడియోలు రెండు ఉంటాయి. పవర్ఫుల్ మ్యాన్, తోపు. అలాంటి పవర్ఫుల్ పర్సన్స్ కలిస్తే మనకు కూడా పవర్స్ మరింత ఎక్కువ అవుతాయి. మెయిన్ నెట్ డేట్ అనౌన్స్మెంట్ గురించి మాట్లాడుకుందాం. Feb 7th మోడరేటర్స్ అప్రిషియేషన్ డే తర్వాత మెయిన్ నెట్ డేట్ అనౌన్స్మెంట్ అనేది ఉంటుంది, మన డిస్ప్లే మీద కనపడుతుంది. అది ఏ టైంలో వస్తుందో తెలియదు, డేట్ తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. పైనుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, కోర్ టీం నుంచి ఉంది ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఇండియా జీసీవీ అంబాసిడర్ రమేష్ శెట్టి గారికి కాల్ చేశారనమాట. నాకు కాల్ చేసి ఆంధ్రప్రదేశ్కి జీసీవీ అంబాసిడర్గా ఉంటారా అని అడిగారు నన్ను. ఎందుకుంటాం, మనకు కావాల్సింది అదేగా, ఉంటామని చెప్పాను. త్వరలో మనం జీసీవీ అంబాసిడర్గా అవతరించబోతున్నాం. నెగిటివర్స్ రెడీగా ఉండండి. ఇట్స్ ఏ కమ్యూనిటీ డ్రైవెన్ టోకెన్. ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ ఒక టోకెన్ని డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో చూడబోతున్నారు తొందరలో. ఫ్యామిలీలు వచ్చేస్తున్నారండి నిజంగా కేవైసీ చేసుకోవడానికి. ఇంతమంది మైనింగ్ చేస్తున్నారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మారుమూల పల్లెటూరు గ్రామంలో రైతులు, కూలీలు, రోజువారీ కూలీలు ఏంటి, సీలింగ్ పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ముఠా పని చేసుకునే వాళ్ళు, అమ్మలక్కలో ఏంటి, సీరియల్స్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, వాళ్ళు కూడా చేస్తున్నారు మైనింగ్. మనకు తెలియకుండా ప్రతి 20 మందికి ఒకళ్ళు మైనింగ్ చేస్తున్నారు ఈ ప్రపంచంలో. మీరు సెక్యూరిటీ సర్కిల్ చెక్ చేసుకునేటప్పుడు చాలా మంది పేర్లు పక్కన గ్రీన్ లైట్ కనపడతా ఉంటుంది, పై మైనింగ్ చేస్తున్నట్టు. అప్పుడే తెలుసుకోవాలి చాలా మంది మైనింగ్ చేస్తున్నారు మనం. ఓకే, ఎనీవే ప్రతి ఒక్కరు మైనింగ్ చేస్తున్నాం. చాలా పెద్ద స్ట్రాంగ్ కమ్యూనిటీగా మారిపోతున్నాం త్వరలో. అంటే క్రిప్టో యూనివర్స్లో, అంటే క్రిప్టో రంగంలో ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది. ప్రధానమైన ఘట్టం 70 ప్రపంచం మొత్తం ఫస్ట్ డేనే కుదేరైపోద్ది పై నెట్వర్క్ వల్ల. లాంచింగ్ డే March 14th. March 14th అవుద్ది అనుకున్నాను. ఆల్మోస్ట్ ఇక కేవైసీలు కూడా నాకు తెలిసి మొత్తం కేవైసీలు అయిపోయినాయి. మైగ్రేషన్లు కూడా మొత్తం అయిపోయి ఉంటాయి నాకు తెలిసి. డియాప్స్ కూడా నాకు తెలిసి మొత్తం అయిపోయి ఉంటాయి ఈ పాటికి, చెప్పట్లా. ఇంకా పైన ఏమన్నా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది కదా, సినిమా అయిపోయిన తర్వాత డబ్బింగ్ అవన్నీ ఉంటాయి కదా, సంగీతం బీజియం బాగా వచ్చిందా ఇవన్నీ చూసుకుంటారు కదా, ఎడిటింగ్ వర్క్. అలాంటి చిన్న చిన్న వర్కులు ఏదన్నా మన ప్రాజెక్ట్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది, అది దడదలాడిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడినట్టయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. కుదిరితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్. మీ మహేష్ బ్యాగ్నెస్. బాయ్. జై హింద్.